మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం ఏర్పాటు చేయడం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉంది. ఇంతమంది వెళ్తున్నాం కాబట్టి చాలా ఎక్కువ డబ్బులు అవుతాయి. అదే డబ్బులు ఏదో తినడానికి ఏదో ఖర్చు పెట్టడానికి అది మేము జమ చేసుకోవచ్చు కదా. ఇలా ఫ్రీ బస్ అయితే ఎక్కడైనా ఫ్రీగా వెళ్ళొచ్చు. ఉచిత బస్సు ప్రయాణం వల్ల మీకు డబ్బు ఆదా అవుతుందా? ఆదా అవుతుంది. అలా అని వేరేది కూడా కొనుక్కోవచ్చు. బస్సులో చుట్టాల ఇంటికైనా వెళ్ళొచ్చు. దూరం ప్రయాణం అయితే మాకు డబ్బులు ఆదాయం వచ్చింది. బాగుంది. అంటే గవర్నమెంట్ ఇలాంటి తీసుకురావడం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉంది. ఈ పథకం ఎంతవరకు మీ అందరికి ఉపయోగపడుతుంది అనుకుంటున్నారు? ఏంటి రాను పోను కాబట్టి ఇప్పుడు ఆర్థికంగా మాకు 500 మిగిలినట్టే కూరగాయలు సరిపడా వస్తాయని చాలా సంతోషం. సో చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు చేసుకుంటా వస్తున్నారంటారా? చేసుకుంటా వస్తున్నారు. సో అంటే మీలాగా ఎక్కడైనా ఊరు నుంచి వచ్చి ఉద్యోగం చేసుకునే వాళ్ళకి ఈ ప్రయాణం ఈ పథకం అనేది ఎంతవరకు వర్తిస్తుంది, ఎంతవరకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నారు? రైట్ అమ్మ, ఏ ఊరు వెళ్తున్నారు ఏంటి? ఏమా వినుకొండ. ఇంతకుముందు ప్రయాణం ఖర్చు ఎంత ఉండేది? సో గుడివాడ నుంచి వస్తున్నారు. సో అంటే ఈ డబ్బులు మిగిలినట్టే కదమ్మా? సంతోషమేనా? సీఎం గారు మీ అందరికి మహిళలందరికీ ఈ పథకం పెట్టడం సంతోషమేనా? ఎట్లా ఉంది ఈ ప్రభుత్వం, ఎలా ఉందంటారు? మీరు బస్సుకి వెళ్తారా, ఆటోకి వెళ్తారా? బస్కి మొన్నటిదాకా అయితే ఆటోకి బస్కి అని వెళ్ళేవారు. ఎంత పడేది డబ్బులు? 100 రూపాయలు అండి. అదే ఆటోకి అయితే 200 చేసుకుంటారు. ఈ రోజు మహిళలకి గవర్నమెంట్ ఉచితంగా బస్సు ప్రయాణం ఏర్పాటు చేయడంపై మీకు ఎలా అనిపిస్తుంది? నాకు ఆనందంగా ఉంది. ఎందుకని? ఆ 200 మనకి కలిసి వస్తాయి కదా. ఆ డబ్బులే ఉంటే మనం ఏ సీటీ వేసుకుంటే దేనికో దానికి వస్తాయి కదా. ఇప్పుడు గవర్నమెంట్ ఇలాంటి పథకం తీసుకురావడం మీకు హ్యాపీయేనా? హ్యాపీ అండి. ఎందుకంటే మొన్న డబ్బులు పెట్టుకుని మనం వెళ్తున్నాం. ఇప్పుడు అలా కాదు కదండి, ఉచితంగా వెళ్ళట్లేదు. అదే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మీకు టికెట్ వేసి ఇవ్వటంపై మీకు ఎలాగా ఉంది? నాకు చాలా ఆనందంగా ఉందండి. ఏదేమ్మా టికెట్ ఇంకెలా అనిపిస్తుంది? నాకైతే ఆనందంగా ఉంది. ఉచిత బస్సు ప్రయాణం కల్పించడంపై ఈ గవర్నమెంట్ మీకు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు మాకు 300 మిగిలినట్టే కదండి. మామూలు ఇప్పుడు కూరగాయలు తీసుకొచ్చుకోవాలి. 300 రోజుకొచ్చి 300 మిగిలినట్టే కదా. ఇప్పుడు ఉద్యోగాలు చేసేవాళ్ళు ఉంటారు, పనులు చేసేవాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఫ్రీ ప్రయాణం ఉంటే కొంచెం డబ్బులు మిగిలినట్టే కదా. పర్లేదు, ఇలా పెడతాం వల్ల చాలా ఉపయోగం ఉంది. లేడీస్కి మటుకు బాగా ఉపయోగం ఉంది. ఎందుకంటే ఫ్రీ ప్రయాణం అంటే ఇప్పుడు చెప్తున్నా, కొంతమంది ఉన్న వాళ్ళు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారు. ఇప్పుడు లేని వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది, ఉన్న వాళ్ళకి అయ్యిద్ది, లేని వాళ్ళకి అయ్యిద్ది. పర్లేదు, బాగుంది. ఇలాగా డబ్బులు సేవ్ అయినాయి కదా ఆడవాళ్ళకి. కాలేజీ స్టూడెంట్లు ఉంటారు, పనులకు వెళ్ళే వాళ్ళు ఉంటారు, ఇప్పుడు చిరు వ్యాపారస్తులు ఉంటారు. మరి వారందరికీ డబ్బులు మిగిలినట్టే కదా. మీరేం చేస్తారు? మేము మున్సిపాలిటీ పని చేస్తాం. ఈ రోజు మహిళలకి గవర్నమెంట్ ఉచితంగా బస్సు ప్రయాణం ఏర్పాటు చేయడం మీకు ఎలా అనిపిస్తుంది? నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఈ డబ్బులు మనకు దేనికో దానికి పనికి వస్తాయి కదా. ఛార్జీకి ఇచ్చే డబ్బులు ఇంట్లో వాడుకోవడానికి పనికి వస్తాయి. మాకు రోజుకొచ్చి మేమైతే ఉండవేళ్ళలోనే ఉంటాం కాబట్టి మాకు 15 రూపాయలు అవుతుంది, 30 రూపాయలు రావడానికి 900 రూపాయలు. 900 రూపాయలు ఈ రోజు మీకు సేవ్ అవుతుందా? సేవ్ అవుతుంది. చాలా హ్యాపీగానే ఉన్నాం, సేవ్ అవుతుంది కాబట్టి. ఇంకా ఆ డబ్బులు మాకు దేనికో దానికి ఇంట్లోకి వాడుకోవడానికి, బియ్యానికి కానీ కూరగాయలు కానీ మాకు వాడుకోవడానికి పనికి వస్తుంది. మాకు ఆడవాళ్ళకే తెలుస్తుంది కదా ఆ బాధ ఏంటో. మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం ఏర్పాటు చేయడంపై ఈ గవర్నమెంట్ మీకు ఎలా అనిపిస్తుంది? బాగుందండి. ఎందుకనమ్మా? ఛార్జీ తగ్గిందిగా. ఇదివరకు 2 రోజులకు 3 రోజులకు వచ్చేదాన్ని. రోజు వచ్చినా పర్వాలేదు. ఏ రోజు కూరగాయలు ఆ రోజు తాజాగా అమ్ముకుంటా. ఇప్పుడు మీ ఊరికి ఛార్జీ ఎంత అవుతుంది? 30 రూపాయలు. రానుపోను 60 రూపాయలు. నెలకి ఎంత అవుతుంది? నెలకు వచ్చి ఒక 1000 రూపాయలు అవుద్ది అనుకుంటున్నా. ఇప్పుడు గవర్నమెంట్ నీకు 1000 రూపాయలు సేవ్ చేస్తుందా? సేవ్ చేస్తున్నా. గవర్నమెంట్ వచ్చినాక అప్పుడు కన్నా ఇప్పుడు అప్పుడు 10 రూపాయలు ఛార్జీలు 20 రూపాయలు చేసేసారు. ఒకసారి పెంచారు. ఇప్పుడు ఏమన్నా అసలు తీసేశారు. పథకం బాగాలేదు, పథకం అనవసరం అది ఇదని అన్నారు కొంతమంది. మహిళలకి ఎందుకు అది ఇదని అన్నారు. అంటే మా బాధలు వాళ్ళకి ఏం తెలుసు. వాళ్ళకు ఒకసారి నష్టం వస్తుంది, అది ఇప్పుడు లెవెల్ అయిపోయిద్ది. ఛార్జీ లేదు కదా. మాకే కాదు, హాస్పిటల్ అక్కడికి ఇక్కడికి వెళ్తా ఉంటారు కదా, వాళ్ళకు కూడా కొద్దిగా సేవ్ అవుతుంది. ఏంటంటే 12,000 ఇచ్చి దాంట్లో 3,000 4,000 ఛార్జీకి పోయి దాంట్లో వాళ్ళకి ఏం పెద్ద మిగలవు కదండి. ఇప్పుడైతే ఛార్జీ లేకపోకుండా వాళ్ళకి గిట్టుబాటు అవుద్ది. బస్సు ప్రయాణం ఉచితంగా కల్పించడం ఎలా అనిపిస్తుంది? హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే మేము రోజు జర్నీ చేసుకొని బస్ పాస్ పెట్టుకొని ఇంత దూరం వస్తాం కదా.
అలాంటప్పుడు మాకు ఒక 2000 సేవ్ అవుతాయి కదా, బస్ పాస్ డబ్బులు మిగులుతాయి కదా, అలాంటప్పుడు అందుకోసం హ్యాపీగా అనిపించింది. అంటే ఇప్పుడు ఇంతకు ముందు ఎంత అవుతామ్మా బస్ కి? ఇంతకు ముందు 3000 అయింది. ఇక్కడ నుంచి జీ కొండూరు వెళ్ళాలి మేము, 3000 అయింది నెలకు వచ్చేసి. అయితే ఇప్పుడు 3000 ఉండదు కదా, ఇప్పుడు మేము సంపాదించుకునే దాంట్లో 3000 తగ్గిందంటే మాకు కూడా హ్యాపీనే ఉంటది కదా. అలా పెట్టినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఇచ్చేయండి, ఆధార్ కార్డు తీసేయండి. స్త్రీ శక్తి నిన్న సాయంత్రం నుంచి ఉంది, 5 గంటల కాడ నుంచి ఉంది. గవర్నమెంట్ హాస్పిటల్